Hare Krishna Mataji and Prabhuji, जी Dandavat Pranam. दंडवत प्रणाम। Hare Krishna Mataji, Dandavat Pranam. Thank you so much for joining today morning session. So before I start the class, I would like to take the blessings of the Gurus and the Vaishnavas and Vaishnavas present here. Mukam karoti vachalam pangum langhayate girim yat krupatamham vande Sri Gurum Dinataranam Paramananda Madhavam Sri Chaitanya Ishwaram. సో ఇవాళ మనకి టాపిక్ తెలిసినదే అయినా సరే మాతాజీ అండ్ ప్రభుజీ, సో మీకేమనిపిస్తుంది? యాక్చువల్ గా కృష్ణుడి యొక్క కృప మనము ఆ ఇంత ఇంత భక్తి చేసిన ఇంత కాలము మనము ఎప్పుడు భక్తిలోకి వచ్చినా సరే ఫస్ట్ మనం కోరుకునేది ఏంటి? మనము హరే కృష్ణ ఇంత భక్తి చేస్తున్నాము, మనలో మార్పు వస్తుంది. ఫస్ట్ మనం కోరుకునేది ఏంటి? భగవంతుని భగవంతుడి యొక్క కృప మన కృప. మీద మనం ఎవరైతే మనపై ఆశ్రమం తీసుకుంటామో మన గురువులు, ఆ గురువు ద్వారా ముందు గురువు యొక్క కృప కలిగితే మనకి వాళ్ళని సేవించడం వల్ల, గురువు చెప్పినది తూచా తప్పకుండా పాటించడం వల్ల, ఎప్పుడైతే మనకు జ్ఞానము ఇచ్చి వాళ్ళు ప్రసాదించి మన మనస్సు పరిశుద్ధం అవుతుందో అప్పుడు మనకి గురువు కృప ముందు లభిస్తుంది. గురువు కృప ఎప్పుడైతే లభిస్తుందో మనకి ఆటోమేటిక్ గా కృష్ణుని యొక్క కృప లభిస్తుంది అని. ఇదంతా తెలిసిందే కదా మాతాజీ ప్రభుజీస్ మనకి. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఎన్నో క్లాసెస్ లో విన్నాము, లేదా భాగవతం ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి డౌట్ రావాలి. ఇద్దరు విషయాలు తీసుకుందాము, అజామిలుడు అలాగే జడాభరతుడు. సో వీళ్ళిద్దరికీ కూడా కృప ఒకే రకంగా ఉందా? కృప ఎలా వచ్చింది? ఇప్పుడు మనం తెలుసుకుంటే అజామిలుడు పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఎప్పుడైతే ఒక చూడకూడని దృశ్యం చూశాడో అప్పటి నుంచి తన ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలపై నిగ్రహం కోల్పోయి అతను దిగజారిపోయాడు. అవునా? దిగజారినప్పటికీ కూడా అంత్యకాలంలో మరణ సమయంలో ఆ యమదూతల్ని ఎప్పుడైతే చూశాడో ఆ భయంతో తన చిన్న పుత్రుడైన నారాయణ అని పిలిచేటప్పటికీ కేవలం అంత్యకాలంలో ఒక నారాయణ స్మరణ చేయటం వల్ల కృష్ణుడు ఆయనకి కృప ఇచ్చేశారు అని అంటారు. అవునా కదా? హరే కృష్ణ. ఈ అవును కథ మాతాజీ విన్నారు కదా మాతాజీ ప్రభుజీ. అవును అదే అవును ఇప్పుడు మాతాజీ. మాతాజీ మనము జడాభరతుడు గురించి తెలుసుకుందాం. జడాభరతుడు ఆయన ఒక క్షత్రియుడు, ఎంతో ఉన్నతంగా జీవించారు. అంత్యకాలంలో ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి తనకున్న రాజ్యాన్ని అంతా కూడా వారసులకు అప్పజెప్పి అడవికి వచ్చేసారు. అవునా? ఆయన అవును చేసింది ఏంటి? ఒక జింకని రక్షణ కల్పించడం. అవునా కాదా? ఆయన జింక యొక్క రక్షణ కల్పించడం వల్ల ఆయనకి కృప రావడానికి 3 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. అవునా కదా? మరి ఈ రెండిటికి ఎలా పొంతన చూస్తాం మనం? ఇప్పుడు చెప్పాలి అంటే అంత్యకాలంలో అజామిళుడు నారాయణాన్ని స్మరణ చేయడం వల్ల ఆయనకి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారు ఎలా కృపనిచ్చారు? నారాయణ పార్షదుల్ని పంపించి, అవునా కదా, ఆయనని యమదూతాల నుంచి లేదా నరకలోకం వెళ్ళడం నుంచి కాపాడారు. కానీ ఆ తర్వాత అజామిలుడు ఏం చేశారు? వెంటనే స్వర్గానికి వెళ్ళిపోయారా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. వెళ్ళలేదు వెళ్ళలేదు కదా. మళ్ళీ ఆయన వెళ్ళలేదు. తీవ్రమైన కృషి చేసిన తర్వాత మాత్రమే ఆయన విష్ణుధామాన్ని చేరుకున్నారు. అదే విధంగా జడాభరతుడికి. సో వీళ్ళిద్దరి విషయాలు లేదా వీళ్ళిద్దరి జీవితాలు మనం తీసుకుంటే కృష్ణుడి యొక్క కృప లేదా కృష్ణుడి యొక్క పాత్ర కృప రూపంలో ఎలా ఉంది అనేది వాళ్ళ క్లాస్ లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మాతాజీ ప్రభు. నాకు తెలిసినంత వరకు మీ ముందు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఏదైతే వాళ్ళ క్లాస్ నేను చెప్తున్నాను అది హిస్ గ్రేస్ చైతన్య చరణ్ ప్రభుజీ క్లాస్ నుంచి నేను విన్నది. నేను మీ ముందు నాకు అర్థమైనంత వరకు జ్ఞానపూర్ణైన మీకు అర్థం అయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సరే, ఈ కృప ఏదైతే అంటున్నామో మనము 3 విధాలుగా చూడొచ్చంట మాతాజీ ప్రభుజీ. సో కృప అనేది అంటే లేదా దయ లేదా క్షమించడం. కృప ఉంటే మనకి మిగతావన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని అంటారు. అవునా కదా? హరే కృష్ణ. సో అది గురువు అవును మాతాజీ. కావచ్చు లేదా కృష్ణుడి నుంచి అయినా కావచ్చు. కానీ ఈ కృప ముందు కృష్ణుడి యొక్క కృప అర్థం కావాలి అంటే ఫస్ట్ మనము కృష్ణుడి యొక్క కృప ఇప్పుడు మనం మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి కృష్ణుడి యొక్క కృపకి మానవుడి యొక్క కృపకి తేడా ఏంటి? హరే కృష్ణ. అంటే మానవుడి యొక్క కృప అంటే ఏంటి? జనరల్ గా మనము యాక్సెప్ట్ చేయడము లేదంటే క్షమించడం కింద వస్తుంది. లేదు అంటే కృపని క్షమ రూపేణ తీసుకుందాం. అంటే కృప ఇస్తున్నారు కృష్ణ అంటే ఏంటి? మన మీద దయ చూపిస్తున్నట్టేనా కాదా? మనల్ని క్షమిస్తున్నట్టేనా కాదా మాతాజీ ప్రభు? మనం ఏదైతే అవును తెలిసో అవును తెలియకో మాతాజీ. చేసిన పాపాలన్నింటి నుంచి కూడా ఆయన క్షమిస్తున్నారు మనల్ని. క్షమించారు కాబట్టే ఆయన యొక్క కృప గురుదేవుల రూపేణ మన మీద ఉంది అనేది మనకు అర్థమవుతుంది.
అవునా కదా? అర్థమవుతుందా మాతాజీ ప్రభు? సో ఎస్ ఫస్ట్ మాతాజీ. పాయింట్ మనం ఏం చూద్దామంటే, సరే, కృష్ణుడి యొక్క కృపకి లేదా క్షమించడానికి, ఒక మానవుడు క్షమించడానికి డిఫరెన్స్ ఏంటి? అంటే అది అలానే ఉంటుందా, లేదా తేడా ఉందా? కృష్ణ పరమాత్ముడు మనల్ని క్షమించడానికి, ఒక మానవ మాతృడు క్షమించడానికి, రెండిటికి తేడా ఉందా, సమానమేనా? ఫస్ట్ పాయింట్ ఏమో అసలు ఎలా ఉంటుంది మనిషి యొక్క క్షమాగుణం అనేది చూద్దాము. తరువాత మనిషి యొక్క క్షమాగుణానికి, కృష్ణుడు మనకి ప్రసాదించే క్షమాగుణానికి తేడా ఉంది, చాలా తేడా ఉంది అని రెండో అంశంలో తెలుసుకుందాము. ఇంకొకటి మూడవ అంశం ఏమిటి అంటే, ఆయన యొక్క దయ, ఆయన మనకి ప్రతిస్పందించే రూపంలో మన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఆయన ఎప్పుడైతే మనల్ని క్షమిస్తారో, క్షమ ఉంది అని అనుకుందాం, లేదా మన పైన కృప ఉంది అని అనుకుందాం. కృప లేదా ఆ దయ మన మీద ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటి, ఆ కృపని అలాగే కాపాడుకోవడానికి? ఈ మూడు అంశాలు ఇవాళ క్లాస్ లో డిస్కస్ చేద్దాం మాతాజీ ప్రభుజీ. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి మనం ఏమనుకున్నాము, మానవుని యొక్క క్షమాగుణం ఎలా ఉంటుంది? జనరల్ గా క్షమాగుణం అనేటప్పటికీ మనము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మాతాజీ ప్రభుజీ. ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగింది, లేదా ఒకళ్ళు మిమ్మల్ని బాధ పెట్టారు అని అనుకుందాం. ఇద్దరు మనుషుల మధ్యనే కదా మనకి జనరల్ గా క్షమించడం గాని, కృప కలగడం గాని ఉండేది. సో ఆ ఇద్దరు మనుషులు, మీరు ఇద్దరు మానవ మాత్రులు తీసుకోవచ్చు, లేదా మనము కృష్ణ మధ్య అని అనుకోవచ్చు. ఓకేనా? అంటే ఏంటి అంటే, చాలా ఉదాత్త హృదయంతో ఉన్నవాళ్ళు, లేదా సాత్విక గుణంతో ఉండేవాళ్ళు జనరల్ గా ఏం చెప్తారు, ఎదుటి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళనేమి, వాళ్ళ నుంచి మళ్ళీ తిరిగేం ఆశించరు. సింపుల్ గా వాళ్ళని క్షమించేసి ఊరుకుంటారు. అవునా కాదా? అంతేగాని నన్ను మొన్న అలా నువ్వు బాధ పెట్టావు కాబట్టి నిన్ను కూడా నేను ఇలా బాధ పెడతాను వేరే రూపంగా అనేసి అన్నారు కదా. అలా అన్నారు అంటే వాళ్ళు సాత్విక గుణంలో లేనట్టే. అవునా కాదా? సో ఏంటి అంటే, ఈ క్షమాగుణం మధ్య ఎప్పుడైతే క్షమ అనే పాయింట్ వస్తుందో, ఇద్దరు మనకి గుర్తు రావాలి. ఒకటి, ఎవరైతే మనల్ని బాధ పెట్టారో ఆ మనిషి వస్తారు. అవునా కాదా? అది ఫస్ట్. తర్వాత అసలు ఏ విషయంగా మనం బాధపడ్డాం, బాధ పెట్టిన విషయం. అర్థమవుతుందా మాతాజీ ప్రభు? సో క్షమ అనేటప్పటికీ మనకి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక చర్య అవ్వాలి. అది ఆ చర్య ఏంటంటే, ఎటువంటి విషయం చేయటం వల్ల లేదా చెప్పడం వల్ల మనం బాధని పొందామో అది. అదే విధంగా ఎవరైతే మనల్ని ఆ బాధకి గురి చేశారో వాళ్ళని. సో ఎప్పుడైనా సరే మనము జనరల్ గా మనము మనుషులము నిమిత్త మాత్రులము, ఎప్పుడు కూడా త్రిగుణాలకి అతీతులమై ఉంటాం. అవునా కదా? సత్వ రజో తమో గుణాలు ఎప్పుడు కూడా మనము ఎంత భక్తి చేస్తున్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఇంకా సత్వ స్టేజ్కి రాలేదు. ఎందుకంటే మనం ఎప్పటికీ కూడా సాధనా భక్తి మాత్రమే చేస్తున్నాం కాబట్టి. జనరల్ గా ఇప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, మీకు బాగా తెలిసిన వాళ్ళు లేదా ఇంట్లో వాళ్ళు అనేటప్పటికీ మీరు మాక్సిమం మనం ఏం చేస్తాము, మన వాళ్ళే కదా చేసింది అని పక్కన పెట్టేస్తాం. అవునా కదా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఎస్ అదే మాతాజీ. గనక బయట వాళ్ళు లేదా మన స్నేహితులే అనుకుందాం, లేదా మన చుట్టాలే అనుకుందాం, ఎప్పుడైతే మనల్ని బాధ పెడతారో వాళ్ళని ఏమంటాం, బాధ పెట్టిన వ్యక్తి కింద మనం చూస్తాం. ఆ బాధ పెట్టిన వ్యక్తితో మనం తర్వాత కేవలం రెండే రెండు బంధాలను ఏర్పడతాం. ఏంటి అంటే, తిరిగి మళ్ళీ వాళ్ళని ఎప్పుడన్నా నమ్మగలుగుతామా? హరే కృష్ణ. నమ్మం మాతాజీ. లేదు మాతాజీ. నమ్మకం. సో ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వారి ఎడ మనము నమ్మకాన్ని కోల్పోతాం. అవునా కదా? అసలు ఇక జన్మలో ఇక నేను నిన్ను నమ్మను, అంత బాధ పెట్టావు, మళ్ళీ నన్ను వేరే విషయం ఏదన్నా జరిగినప్పుడు అంతే బాధ పెట్టవని ఏంటి గ్యారంటీ అని అనుకుంటాం. ఎందుకంటే దీని విషయాలు చాలా చాలా తర్వాత వస్తాయి. ఎందుకు నమ్మమంటే, మనం ఉన్నాం కదా, మనసు బుద్ధి, ఒకసారి మనసు ఒప్పుకున్నా మన బుద్ధి ఒప్పుకోదు, బుద్ధి ఒప్పుకున్నా మనసు ఒప్పుకోదు. అవునా కదా? సో అందుకని వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టడానికి అస్సలు ధైర్యం చెయ్యం కూడా. అలా అని పోనీ ఏదన్నా పని వచ్చింది అనుకోండి, కలిసి చెయ్యాలి ఆ పర్టికులర్ డివోటీతో గాని, లేదా మీ ఫ్రెండ్ తో గాని, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ తో గాని కలిసి పని చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ కలిసి పని చేసేటప్పుడు పనిని మాత్రమే చేస్తాము తప్ప మళ్ళీ వాళ్ళతో ఏదన్నా బంధాన్ని ఏర్పరచుకోవాలని ఆలోచిస్తామా? ఆలోచించం మాతాజీ. ఎందుకంటే అంత బాధ మనకి కలిగింది కాబట్టి ఎవరైతే మనల్ని బాధ కలిగించారో వారి ఎడ మనం రెండు విధాలుగా ఉంటాం. అసలు పూర్తిగా తిరిగి నమ్మము వాళ్ళని ఎప్పటికీ. ఎప్పుడైనా సరే వాళ్ళతో కలిసి పని చేయాల్సి వచ్చినా సరే ఆ పని వరకు మాత్రమే ఉంటాము తప్ప మళ్ళీ ఈ పని చేయటం వల్ల పాతవి అనేది మన పాతాల జరిగిన బాధని అనేది మనము మర్చిపోం.
అవునా కదా? ఇది మర్చిపోదు. మానవుని సహజ యొక్క సహజ సహజం లక్షణం. సహజ అవునా? లక్షణం. ఆ సో ఇంకోటి చూద్దాం. మనము ఇప్పుడు అంటున్నాం ఏదైతే పరిస్థితి ఏదైతే సిట్యుయేషన్ వల్ల మనం బాధపడ్డామో ఆ పరిస్థితిని మనం ఎలా తీసుకుంటాం. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా ఇంకొకళ్ళని బాధ పెట్టారనుకోండి, వాళ్ళు మనం రెండు విధాలుగా మాట్లాడతాం. ముందు ఆ మనిషి గురించి మాట్లాడతాము. తర్వాత ఆ మనిషి ఏదైతే చేసి బాధ పెట్టాడో దాన్ని జనరల్ గా మనం తప్పు అని అంటాం. అవునా కదా? సో అది తప్పే. అంటే ఆ పరిస్థితి, ఆ మనిషిని, ఆ పరిస్థితిని మనం కలిపి మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. అంటే ఆ మనిషి తప్పని తెలిసినా చేశాడు అని అనుకోవడం వేరు. అది తప్పే అని అనుకోవడం వేరు. అవునా కదా? తప్పైనా అతను చేశాడు, బాధ పెడుతుంది అని అనుకున్నా సరే మనం క్షమించం. అంటే ఈ రెండు కూడా క్షమాపణలకే వెళ్తాయి. అంటే ఏంటి అంటే తెలిసి చేయడము, తెలిసినా సరే అది తప్పని తెలిసినా సరే తప్పొప్పుల వైపు పోకుండా ఆ తప్పుని చేయడం అన్నమాట. కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటాయి కానీ క్లారిటీ క్లియర్ గా ఉంటుంది. ఏంటి అంటే ఏ విషయంగా అయితే మనల్ని అవతల వ్యక్తి బాధ పెట్టారో ఆ విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తప్పు. తప్పని తెలిసినా చేయటం ఒకటి. అసలు ఆ తప్పొప్పుల గురించి ఆలోచించకుండా కూడా చేసేది. అవునా కదా? మనకి ఈ మానవ సమాజంలో, ఈ భౌతిక ప్రపంచంలో ఎక్కువగా ఇలాగే జరుగుతాయి. అసలు ముందు చేసే ముందు అది తప్ప, ఒప్ప అనేది ఆలోచించం. అవునా కదా? చేసేస్తాం ఎస్. అంతే. కానీ ఆ చేయటం వల్ల అవతల మనిషి బాధపడుతున్నారా, మేలు కలుగుతుందా అనేది కూడా ఆలోచించం. సో పరిస్థితిని బట్టి రెండు విధాలుగా ఆలోచించవచ్చు. అది తప్పు కదా అనే ఆలోచన, తప్పు అని ఒప్పుకోవడం, తప్పు అని తెలిసినా చేశాడు కాబట్టి ఆ మనిషి అంతే అని వదిలేయడం ఒకటైతే, అసలు అది తప్ప ఒప్ప అనేది ఆలోచించకుండా కూడా జరుగుతాయి అటువంటి సిట్యుయేషన్స్. సో దానికి ఎలా క్షమాగుణం ఉంటుంది. సో మనము క్షమాగుణం అనేది మూడు రకాలుగా చూసాం. ఎలాగా? సో సరే తెలుసో తెలియకో చేశారు అని అసలు పట్టించుకోకపోవడం. ఇంకొకటి చేసిన మనిషి ఎడ మనము నమ్మకాన్ని కోల్పోవడం. తర్వాత ఎప్పుడు అతన్ని తిరిగి తనతో కలిసి బంధం ఏదైనా మళ్ళీ పునర్నిర్మించడం అనమాట. ఆ బంధాన్ని ఏదైతే బంధం ఉందో అంతకు ముందు తను బాధపడడం వల్ల అణిగి దానికి కొంచెం ఏమంటాం మనం, మలినం అంటింది అని అనుకోవచ్చు. లేదా ఆ స్థాయి నుంచి కిందకి పడిపోయారు అనుకోవచ్చు. మళ్ళీ ఆ స్థాయికి మళ్ళీ మనం పెట్టాలని అనుకోమన్నమాట. అదే కనుక బాధ పెట్టిన సిట్యుయేషన్ గురించి రెండు విధాలుగా స్పందించవచ్చు. అతనికి తప్పని తెలిసినా చేశాడు కాబట్టి అతను అంతే అని వదిలేయడము. లేదు అంటే అసలు తప్పొప్పుల గురించి మీమాంసే లేదు, తప్ప ఒప్ప అనే ఆలోచనే లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా మనం తీసుకొని వదలడం అనమాట. సో అంటే ఏంటి అంటే క్లియర్ గా ఇలా ఏమని చెప్తారు అంటే కృష్ణ యొక్క పరమాత్మ యొక్క కృప ఎలా ఉంటుంది అంటే జనరల్ గా మనం ఏం చేస్తాము, ఏదైతే ఈ జన్మలో ఆ జన్మ తీసుకున్నామో లేదా ఈ దేహాన్ని తీసుకున్నామో ఈ దేహంలో చేసే కర్మలన్నీ లేదా పనులు, కర్మ అంటే ఏంటి మాతాజీ ప్రభుజీ? ఏమీ లేదు, మనం చేసే పనులు. అవునా? సో పూర్వ జన్మ యొక్క కర్మ ఫలితమే ఈ జన్మ అని మనకి తెలుసు. అవునా కాదా? సో ఎప్పుడైతే మనకి కృప లభించిందో ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్, మనము కొంతకాలం దీక్ష చేసిన తర్వాత, భక్తి చేసిన తర్వాత దీక్ష తీసుకుంటాం. అవునా కాదా? సో ఆ దీక్ష తీసుకునేటప్పుడు ఒకే ఒక మాట చెప్తారు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఎవరైతే గురు మహారాజ్ మనకి దీక్ష ఇస్తున్నారో ఇప్పటి వరకు ఉన్న నీ కర్మ ఖాతా అంతా కూడా జీరో అయ్యి ఇప్పటి నుంచి నీకు కొత్త జన్మ వచ్చినట్టు అంటారా లేదా? సో అదే విధంగా కృష్ణుడి యొక్క కృప అంటే ఏంటి అంటే మన పాత కర్మలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మాతాజీ ప్రభుజీ, పాత కర్మలు మాత్రమే ఆ జీరో చేయబడతాయి. అంటే క్యాన్సిల్ చేస్తారనమాట. పాత కర్మలు మాత్రమే బ్యాలెన్స్ చేస్తారు. ఇంకా ఆ తర్వాత దీక్ష తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఏవైతే మనం చేస్తామో పనులు అవి కొత్త కర్మని క్రియేట్ చేస్తాయి తప్ప కృష్ణ యొక్క కృప వచ్చింది లేదా గురు మహారాజు యొక్క కృప వచ్చింది కాబట్టి నేను ఎటువంటి కర్మలన్నా చేసేయచ్చు అని అనుకోవడము మూర్ఖత్వం అవుతుంది అనమాట. సో కృప అనేది ఏంటి అంటే పాత కర్మల్ని ఆ తీసేయడం అనమాట. ఆ తీసేసిన తర్వాత మనం ఏం చేయాలి? మన ప్రజెంట్ కర్మ ఏదైతే ఉందో అది మనము జాగ్రత్తగా బుద్ధిపూర్వకంగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఈ క్షమాపణని ఈ ఇద్దరు స్టోరీస్ మధ్య చూద్దాం. అజామిలుడు, భరత మహారాజు. సో అజామిలుడికి కృప ఏ విధంగా ఇచ్చారు కృష్ణ పరమాత్మల వారు? ఆయన యొక్క పాత కర్మ అంతా కూడా జీరో చేసి నారాయణ పార్షదుల్ని పంపించడం వల్ల ఆయనకి ఒక కొత్త అవకాశం ఇచ్చారు. మళ్ళీ భక్తి చేసుకునే అవకాశం అన్నమాట. అది ఇప్పుడు భరత మహారాజు
ఆయనకి పాత కర్మలేమీ చెరపలేదు. ఆయన ఎడ కృప ఎలా ఇచ్చారు? మళ్ళీ జన్మించి మళ్ళీ ఆ జన్మలోని ఆయన సాధన చేసుకొని ఆ మళ్ళీ తనని కర్మ మంచి చేసుకొని అప్పుడు మళ్ళీ ఇచ్చేస్తారు మాతాజీ. ఆ భరత మహారాజు ఎడ కృప ఎలా ఉంది అంటే ఆయనకి పాత కర్మలు చెరపలేదు. కేవలం ఏదైతే ప్రజెంట్ జన్మ ఉందో ఆ ప్రజెంట్ జన్మలో పాత జన్మ యొక్క జ్ఞాపకం అనేది ఉంచారు. అవునా కాదా? జడాభరతుడికి. సో కృప ఉంది, కానీ ఏ విధంగా కృప ఉంది, ఏ రూపంగా క్షమాపణ వచ్చింది వాళ్ళకి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో క్లియర్ అయిందిగా మాతాజీ? ఇది ఫస్ట్ అంశం అనమాట. అంటే మానవుని యొక్క క్షమాపణ ఎలా ఉంటుంది, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వారి ఎడ మన ప్రవర్తన ఎలా ఉంటుంది, అదే విధంగా ఆ జరిగిన వృత్తాంతం లేదా దేని వల్ల అయితే మనం బాధపడ్డామో ఆ సిచ్యుయేషన్ కి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది మానవుని యొక్క సహజ క్షమాపణ గుణం. ఓకే. సో ఇకపోతే కృష్ణుడి యొక్క క్షమాగుణం ఎందుకు మానవుడి యొక్క క్షమాగుణం కంటే డిఫరెంట్ అని అంటున్నాము అంటే మనం క్లియర్ గా చెప్తున్నాం. ఏంటి అంటే కర్మ అనేది కృష్ణుడి యొక్క కృప వచ్చింది అంటే పాత కర్మ మాత్రమే తీసివేయబడుతుంది. మరి కొత్త కర్మ ఏంటి? కొత్త కర్మ మనం చెప్తున్నాం ఏదైతే ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నానో నేను చేయవలసిన పనులు. సో ఈ పనులు ఏ విధంగా మార్చుకుంటే నేను కృష్ణుని యొక్క అమితమైన కృపకి పాత్రురాల్ని కాగలను అనేది అంటే మనం చేసే ప్రజెంట్ కర్మని ఎలా మార్చుకోవచ్చు అంటే రెండు విధాలుగా మార్చుకోవచ్చు. ఒకటి బాహ్యంగా, ఇంకొకటి అంతర్లీనంగా. బాహ్యంగా అంటే ఏంటి? మనుషులం అయ్యున్నాం కాబట్టి ఈ మనం చేసే ప్రజెంట్ యాక్టివిటీ ఎలా మార్చుకోవచ్చు? మనం ఎప్పుడు మాట్లాడతాం భక్తుడు అనేవాడు ఎప్పుడు ఎలా ఉండాలి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. భక్తి సాధన ఎప్పుడు మెరుగుగా అవుతుంది మనకి? సాంగత్యంలో ఉన్నప్పుడే. అవునా కాదా? సో అసోసియేషన్ లో అంటే బాహ్యంగా మనము మంచి కర్మలు ఎలా చేయగలుగుతాం? భక్తులతో ఉండి భక్తుల తో ఉంటే ఎల్లవేళలా మన ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవ యందు నిమగ్నమై ఉంటాయి. కాబట్టి బాహ్యంగా మన యొక్క కర్మలు మంచి కర్మలు అవుతాయి. ఈ సాంగత్యంతో పాటు మనం ఉండే ఆ ఎన్విరాన్మెంట్ అంటాం కదా, మన చుట్టూ ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం భక్తుల సాంగత్యము ఒక ఇంట్లో కలవచ్చు, లేదు ఒక గుడిలో కలవచ్చు. అవునా కదా? లేదు అంటే మనం బాహ్యంగా కూడా మంచి కర్మలు ఎలా చేయొచ్చు? ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ సేవలో పాల్గొనొచ్చు. అవునా కాదా? ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని యొక్క అలంకరణ చూస్తామో, దేవాది అర్చా విగ్రహాలని అర్చిస్తామో, అక్కడ కీర్తన చేస్తామో, ఇలా మనము బాహ్యంగా మంచి కర్మల్ని చేయొచ్చు. మరి అంతర్లీనంగా మంచి కర్మలు ఎలా చేస్తాము చెప్పండి మాతాజీ ప్రభుజీ. సో కృష్ణ మనకి కృప ఈ రెండు విధాల్లోనూ ఇస్తారు. అంటే బాహ్యంగానూ ఇస్తారు, అంతర్లీనంగా మన లోపల కూడా ఇస్తారు. అంతర్లీనంగా బాహ్యంగా మనుషులు చేయగలుగుతారు, కృష్ణ చేయగలుగుతారు. కానీ అంతర్లీనంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా లోపల ఏం రన్ అవుతుంది, లేదా లోపల నేను ఏం ఆలోచిస్తున్నాను, లేదా లోపల నేను ఏ విశ్వాసంతో ఉన్నాను అనేది మీకు తెలియదు కదా మాతాజీ. అలాగే మీరు ఏం ఆలోచిస్తున్నారో మనసు లోపల అనేది మనకి తెలియదు, అవతల వాళ్ళకి తెలియదు. అవునా కదా? ఎవరికి మాత్రమే తెలుస్తుంది? కృష్ణ పరమాత్మలకు మాత్రమే, భగవంతునికి మాత్రమే తెలుస్తుంది. సో మరి లోపల ఏ విధంగా మన దాన్ని ప్యూరిఫై లేదా లోపల అనేటప్పటికి మనం మాట్లాడేది రెండు మాట్లాడతాం. సరే, మనం ఈ శరీరంగా తీసుకున్నప్పుడు మన శరీరం ఎలా ఉందో చూసుకుందాం. ఏమంటాం మనం? సూక్ష్మ శరీరము, స్థూల శరీరము అంటాం. అవునా కాదా? సో స్థూల శరీరం ఏదైతే బాహ్యంగా కనిపిస్తుందో దాన్ని మనం ఏం చెప్తున్నాము? అసోసియేషన్ తోనో, లేదు అంటే మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏం చేస్తాము? మన సీనియర్ వైష్ణవాళ్ళని గాని, మన గురువుల్ని గాని, ప్రభుజీ వాళ్ళని గాని కలిసి మనకున్న బాధ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఒక అడ్వైజ్ లాగా తీసుకుంటాం. అవునా? నాకు కొంచెం ఏం చేయాలో అర్థం కావట్లేదు కాబట్టి నన్ను కొంచెము ఈ సమస్య నుంచి బయటపడేలాగా ఏదైనా చెప్పండి అని అంటాం. అవునా? అడ్వైజ్ అడుగుతాం. లేదు అంటే అసోసియేషన్ అంటున్నాం, ఎన్విరాన్మెంట్ అంటున్నాం. అవునా కాదా? అలా బాహ్యంగా ఈ స్థూల శరీరానికి మంచి కర్మలు చేసే అవకాశం ఉంటుంది. మరి సూక్ష్మ శరీరం అనగానే మనం ఏం మాట్లాడతాం మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. ఆత్మ గురించి, మనసు గురించి.
మనస్సు, బుద్ధి, అహంకారం. ఆ అహంకారం. లోపల మనకి మన ఆత్మ ఉంటుంది. అవునా కాదా? సో మనము అనేటప్పటికి ఏం చెప్పాలి? స్థూల శరీరము మరియు సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం. స్థూల శరీరానికి మంచి కర్మలు ఎలా చేస్తాము? మంచి సాంగత్యంలో ఉండడము, లేదా గురువు చెప్పిన ఆజ్ఞలు పాటించడము, లేదు అంటే సాంగత్యంలో చేయడం. ఉండడము. మరి అంతర్లీనంగా ఏవైతే ఉన్నాయో మనస్సు, బుద్ధి, అహంకారాన్ని కొంచెం పక్కన పెడదాం. ఎందుకంటే ఇక్కడ క్షమాగుణం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లోపలగా మంచి కర్మలు ఎలా చేస్తాము. ఇప్పుడు అహంకారం గురించి మాట్లాడాము అంటే అసలు మంచి కర్మ అనే టాపికే రాదు కదా మాతాజీ. సో సూక్ష్మ శరీరంలో నేను దేని గురించి తీసుకుంటా అంటే మనస్సు మరియు బుద్ధి. సో మనస్సు అనేటప్పటికి మనం అంతర్లీనంగా మంచి కర్మలు ఎప్పుడు చేయగలుగుతాము? మన త్రిగుణాలకు మనస్సు అతీతంగా ఉండాలి మాతాజీ. మన మనస్సు ఏమంటాము? పరిశుద్ధము, క్లీన్, ప్యూరిఫై అయినప్పుడే కదా. సో మనస్సుకు సంబంధించి శుద్ధంగా ఉంచుకోవాలి. ఆ శుద్ధంగా ఉంచుకోవడానికి మనం నామస్మరణ చేస్తున్నాం. అవునా? మరి బుద్ధి బుద్ధి మంచి ఆలోచన, కర్మల వైపు చేయాలి అంటే ఎలా చేయాలి? మంచి ఆలోచనలు, మంచి మాటలు, శ్రవణం మంచి చేయాలి సాంగత్యం, మాతాజీ, శ్రవణం శ్రవణం, చేయాలి. జపము. ఇంకొకటి శ్రవణం, ఇవన్నీ కూడా మనసుకే. శ్రవణం చేసిన, జపం చేసిన ఇవన్నీ మనకి ఏం చేస్తున్నాయి? అద్దం పైన ఎలాగైతే దుమ్ము పట్టి ఉంటుందో ఆ మలినాల్ని క్లీన్ చేస్తుంది. అప్పుడే కదా క్లీన్ అయ్యేది. అదే విధంగా ఈ శ్రవణం చేయటం వల్ల మనకి మనసు అనేది ప్యూరిఫై అవుతుంది అని అంటాం, కానీ బుద్ధి గురించి ఎప్పుడైనా మాట్లాడామా అక్కడ మనం? చెప్పండి. లేదు మాతాజీ. లేదు కదా. సో ఏంటి అంటే మన బుద్ధిని మంచి కర్మల్లో పెట్టాలి అంటే మనకి దృఢ నిశ్చయం ఉండాలి. దృఢ నిశ్చయము లేదా సంకల్పం ఉండాలి. అర్థమవుతుందా మాత? సో లోపలగా అంతర్లీనంగా కృష్ణ యొక్క కృప మనకి ఈ రెండు విధాలా లభిస్తుంది. ఏంటి? ఒకటి మనసుకి, ఒకటి బుద్ధికి. బుద్ధికి. మనస్సుకేమో ప్యూరిఫికేషన్ చేయడం, అవునా? సో దాన్ని శుద్ధీకరించడం అన్నమాట. అలాగే బుద్ధిని ఎలా చేస్తున్నారు? బుద్ధిని దృఢ నిశ్చయం. దృఢ నిశ్చయం వల్ల. సో ఇప్పుడు మనము చిన్నప్పుడు మీరందరూ అంత చదువుకున్నారో లేదో, సరే ఈ రెండింటిని రెండు మూలకాలుగా పెడదాం. అంటే ఏంటి? ఇటువైపు ఏమో మనస్సు ఉంది అనుకుందాం, ఇలాగా వర్టికల్ గా. ఇలా ఏమో బుద్ధి ఉంది అని అనుకుందాం. ఓకేనా? ఇలా నేను ఒక గ్రాఫ్ గీసాను అనుకోండి మాతాజీ ప్రపోజ్, నాకు 4 భాగాలు వస్తాయి. అవునా? సో అవును. మనస్సు బుద్ధి కాంబినేషన్ తో, అంటే మనస్సు బుద్ధి యాక్టివ్ గా ఉన్నప్పుడు, లేదా మనసు వింటుంది కానీ బుద్ధి వినదు, లేదా బుద్ధి వింటే మనసు వినదు, మనసు వినదు. లేకపోతే రెండూ వినదు. అసలు మనసు బుద్ధి రెండు మన మాట వినట్లేదు అనుకోండి, అసలు మనం మంచి కర్మలు చేయగలుగుతామా? చేయలేము చేయలేం. మాతాజీ. సో అంటే మన పరిస్థితి ఏమవుతుంది? అధోగతి పాలవుతుంది అనమాట. సో మనస్సు బుద్ధి ఎప్పుడైతే ఏమీ వినటానికి గాని చేయటానికి గాని ఇష్టం చూపించకపోతే ఖచ్చితంగా మన పరిస్థితి అధోగతే. సరే ఇప్పుడు ఇంకొకటి వద్దాం. కొన్నిసార్లు మనకి ఏం చెప్తుంది అంటే మనస్సు ఉంటది, ఓకే, చేద్దాం చేద్దాం అని అంటది, కానీ బుద్ధి ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? పోస్ట్పోన్ చేస్తా ఉంటది. అవునా కదా? మనసులో నాకు ఉంది చేయాలని, కానీ బుద్ధి ఏమంటది? ఇంకొంచెం టైం ఉందిలే. ఫర్ ఎగ్జాంపుల్ మన సాధనే తీసుకుందాం, జపం తీసుకుందాం, లేదా బుక్ రీడింగ్ అయితే బాగా, ఎందుకంటే మాల జపం అందరూ చేస్తున్నారని అనుకుంటున్నాను మాతాజీ ప్రభుజీ. సో మనము ఏదైతే పుస్తక శాస్త్ర పఠనం ఉందో దానికి ఒక్కసారి బుద్ధి ఏమంటుంది? 4 పేజీలు వద్దులే, 2 పేజీలు చాలు, లేదా 1 పేజీ చాలులే అని అనిపిస్తుందా లేదా? సో ఎస్ ఇట్లాంటిది ఏంటి మాతాజీ. అంటే కొద్దిగా కొన్ని రేర్ కండిషన్స్ అన్నమాట. కొంచెం పర్లేదు, అధోగతి కంటే కూడా ఇది కొంచెం పర్వాలేదు. అవునా? సో ఇంకొకటి, మనసు బుద్ధి చక్కగా చెప్పిన మాట విన్నాయి అనుకోండి, చక్కగా భక్తి చేసుకుంటాం, చక్కగా సాధన చేసుకుంటాం. దాన్ని మనం ఏమంటాము? ఆ శుద్ధ సత్వ భక్తి. స్టేజ్కి వెళ్తున్నాము, మంచి భక్తులం అవుతున్నాము అని అనుకుంటాం. అవునా? ఎందుకంటే మనసు బుద్ధి మొత్తం అంతా కూడా మన కంట్రోల్లో ఉంటున్నాయి, మన సాధన చాలా బాగా జరుగుతుంది. అవునా కాదా? ఎస్ మాతాజీ. సరే, మరి ఇప్పుడు ఇంకొక విషయం వస్తది. ఏంటి అంటే ఆ బుద్ధి వింటది, మనసు మాత్రం ఉండదు. ఎక్కడో చాలా వరకు వెళ్ళిపోతారు ఏంటంటే మాతాజీ. బుద్ధి అంటే మనకి జ్ఞాపకం వస్తూ ఉంటది. ఏమని? నేను చదవాలి, నేను బుక్ రీడింగ్ భక్తి చదవలేదు, చేయాలి. నా మాలలు అవ్వలేదు. కానీ మనస్సు, అమ్మో చుట్టాలు ఇది వస్తున్నారు మళ్ళీ సాయంత్రం, చేస్తాంలే. లేదా నాకు వేరే పనులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని ఉంటుంది. అవునా కాదా? ఎస్ మనకి మాతాజీ. గుర్తుంటుంది, బట్ కానీ మనసు పెట్టలేము.
ఇదే విషయం మనం ఏమంటాం, నలిగిపోతున్నాము అని అంటాం, అవునా కదా? సో నలిగిపోయే స్టేజ్ ఆల్మోస్ట్ మనందరం కూడా ఇదే ధోరణిలో ఉన్నాం. అంటే బుద్ధి నాకు తెలుసు, అంటే మనకి తెలుసు కదా, శాస్త్రాలు చదవాలని మనకి తెలుసు, జపమాల చేయాలని మనకి తెలుసు, కానీ ఈ మనసు ఏదైతే ఉందో అది వినదు మాట. అవునా కదా మాట? అందుకే మనం అంటాము దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ దృఢ సంకల్పానికి ఈ మనస్సు గురించి, బుద్ధికి సంబంధించి ఏమో దృఢ సంకల్పం అంటున్నాము, మనస్సుకు సంబంధించి ఏం చెప్పాము మనము? హరే కృష్ణ, ప్యూరిఫికేషన్. అవునా? ప్యూరిఫికేషన్ ఇదంతా కూడా మనకి 6వ అధ్యాయంలో చెప్పారు. 6.25 నుంచి 27 ఈ రెండిటి గురించి చెప్పారనమాట. ఏంటి? దృఢ నిశ్చయం, సంకల్పం, సంపూర్ణ విశ్వాసం. నిశ్చయం, దృఢ నిశ్చయం ఉందనుకోండి, మనకి సంపూర్ణ విశ్వాసం వస్తుంది. అవునా? సంపూర్ణ విశ్వాసం వస్తే అప్పుడు మన బుద్ధి మన మాట వింటుంది కాబట్టి తర్వాత ఏం చేస్తాం? మనస్సు. సో ఈ రెండింటినీ కూడా ఎలా మన గ్రిప్ లో పెట్టుకోవాలి? 6.25 గుర్తుందా మాతాజీ ప్రభుస్ ఎవరికైనా ఇది? శనైర్ ఉపరమేద్ బుద్ధ్యా ధృతి గృహీతాయ ఆత్మ సంస్థం మనః కృత్వా నకిచిద్ అభిచింతయేత్. అంటే ఏంటంటే క్రమంగా అంచెలంచెలుగా సంపూర్ణ విశ్వాసంతో కూడిన తెలివితేటల ద్వారా మాత్రమే మనము దేని మీద? మన యొక్క ధ్యానం మీద మనసు కేంద్రీకరించుతాం. తద్వారా మనసు ఆత్మపై మాత్రమే నిలకడగా ఉండి ఆలోచన ఇంకేమీ ఆలోచించకుండా ఉంటుంది. అదే నెక్స్ట్ శ్లోకం ఏం చెప్తుంది? 6.26 యతో యతో నిశ్చలతి మనశ్చంచలం ఆశ్రితం తతస్తతో నియమ్యతైద్ ఆత్మన్యే ఏవ వశం నయేత్. చంచలమైన అస్థిరమైన స్వభావం కారణంగా మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయినా మనం ఏం చేస్తాము? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూర్చోబెడతాం. అవునా కాదా? సో ఇది మీకు గుర్తుందో లేదు, ఇందులోనే మనకి బాగా చెప్తారు. ఇంకా అర్జునుల వారు శ్రీకృష్ణునితో మాట్లాడేటప్పుడు ఏమని, వెళ్ళే గాలినైనా నేను ఆపగలను గాని నా ఈ మనస్సును మాత్రం కంట్రోల్లో తెచ్చుకోలేను కృష్ణ, దయచేసి నాకు ఏం చేయాలో బోధించు అంటే అప్పుడు ఆయన చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మల వారు, అది అలానే ఉంటుంది, నీ సాధన నువ్వు చేస్తూనే అభ్యాస వెళ్ళాలి. యోగేన కౌంతేయ. అభ్యాస యోగేన. సో నీ అభ్యాసం అనేది ఆపకూడదు. మనసు వెళ్ళిపోతుంది అని చెప్పి నాకు బుద్ధి ఉన్నా సరే నేను ఈ అభ్యాసం ఆపకూడదని ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నాం మనం? శాస్త్ర పఠనం ద్వారా. అవునా కదా మాతేశం ప్రభు? సో శాస్త్ర పఠనం యొక్క ఇంపార్టెన్స్ మన మనసు బుద్ధి మీద ఎంత బాగా ఉన్నాయో అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వద్దాం. స్థూల శరీరంలో ఏమో మనకున్న మన గురువులు ఏవైతే ఆదేశాలు చెప్తారో అవి పాటించడం వల్ల బాహ్యంగా మంచి కర్మలు చేస్తాం, లేదా మంచి భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల. అంతర్లీనంగా వచ్చేసేటప్పటికి మనం మనస్సు బుద్ధి గురించి మాట్లాడుతున్నాం. సో మనస్సుకేమో శుద్ధీకరణ చేయించడం, బుద్ధి ఏమో సంపూర్ణ విశ్వాసము లేదా దృఢ నిశ్చయం అని అంటున్నాం. మీరు గమనిస్తే ఇప్పుడు చూడండి, మన ఆత్మ బయట మనసు బుద్ధి అహంకారం, ఆ మనస్సు బుద్ధి అహంకారం బయట స్థూల శరీరం. అవునా కాదా మాధవి? సో ఇవి చూస్తే మన ఆత్మ మనసు బుద్ధితో కప్పబడి ఉంది కానీ దాని మీద డిపెండ్ అయ్యలేదు. అవునా కాదా? అర్థమవుతుందా మాతాజీ ప్రభు? హరే కృష్ణ. సో అంటే ఏంటి? కృష్ణుడి యొక్క కృప మనకి బాహ్యంగా లభించినా అంతర్లీనంగా లభించినా ఫైనల్ గా అది తీసుకోవాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మన యొక్క ఆత్మ. సో ఆత్మ ఆ కృపని తీసుకోవాలా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనసు బుద్ధి అన్ని తెలిసే ఉంటాయి. ఒక్కొక్కసారి మనము ఎంత మనకి నచ్చిన వాళ్ళు ఎంత నొక్కి నొక్కి చెబుతున్నా అది కరెక్టే అని మన మనస్సు బుద్ధి చెప్పినా సరే కొన్నిసార్లు ఆ పని చేస్తామా మాతాజీ ప్రభుజీ? చెయ్యం మాతాజీ. చెయ్యం కదా? అదే విధంగా అన్నమాట. కృప అనేది అర్థం చేసుకుంటాము. అంటే ఏంటంటే ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఈ శరీరము స్థూల సూక్ష్మాల గురించి మాట్లాడినప్పటికీ కూడా ఈ విషయం కృప తీసుకునే విషయానికి వస్తే ఆత్మ ఎందుకు అంటే, ఆత్మకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే ఆల్రెడీ మనకి తెలుసు మనం ఈ జన్మ తీసుకుందే లేదా శ్రీకృష్ణ పరమాత్మ నుంచి విముఖత అయ్యిందే ఎందుకు? మనకున్న చిన్నపాటి స్వాతంత్రం వల్ల. అవునా కాదా? ఆ చిన్నపాటి స్వాతంత్రం వల్లనే ఈ ఆత్మ డెసిషన్స్ తీసుకుంటదని. సో ఆ చిన్నపాటి ఆత్మ గనక మనసు బుద్ధి చక్కగా చెప్పినట్టు విన్నట్టు శాస్త్రాల పఠనం చేస్తే
చక్కగా చెప్పింది వింటుంది కదా, అవునా కదా. సో కానీ ఆ స్వాతంత్రం వల్ల నేను తప్పుడు అంటే ఫైనల్ గా ఏం చెప్తారంటే ఇక్కడ ప్రభుజీ వాళ్ళు, ఆ డెసిషన్ ఏదైతే తీసుకుంటామో అది మంచన్నా కావచ్చు లేదా చెడన్నా కావచ్చు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏదైతే కృప ఉందో ఆ కృప ఏం చేస్తుంది అంటే మా ప్రజెంట్ కర్మకి ఎలా వస్తుంది ఆ కృప అనేది దేని మీద ఆధారపడుతుంది, మనం తీసుకునే నిర్ణయాల మీద. సో ఫైనల్ గా ఏ శాస్త్రాలు చదివినప్పటికీ కూడా కృష్ణ మనకి ఆ శాస్త్రాల ద్వారా ఏమని చెప్తున్నారు అంటే, మీరు గమనించారో లేదో ఫైనల్ గా భగవద్గీత ఫైనల్ శ్లోక ఒకటి ఉంది 18.78. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం అది లాస్ట్, అదేమో అన్ని కర్మలు వదిలేసి నా పైనే పెట్టంటారు. అట్లా కాదు, లాస్ట్ శ్లోక 18.78. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయభూతి ధ్రువానీతి మతిర్మమ. సో అంటే ఎక్కడెక్కడైతే కృష్ణ ఉంటారో విజయం ఆయన అక్కడ. యొక్క అక్కడ విజయము, అవునా. ఎలా ఎక్కడైతే అర్జునుల వారు ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు షడైశ్వర్యాలు కలిగి ఉంటారు కాబట్టి మొత్తం అంతా మన దగ్గరికే వస్తుంది అని. మరి ఇక్కడ క్లియర్ గా బాహ్యంగా మనకి మంచి కర్మలు చేయడానికి ఇచ్చారు, అంతర్లీనంగా లోపలగా కూడా ఆయన మనకి సంపూర్ణ విశ్వాసం ఇచ్చారు, మనసు శుద్ధీకరణ కూడా చేశారు. మరి అప్పుడు మన చాయిస్ ఖచ్చితంగా మంచిదే అవ్వాలి కదా, అవునా కదా మాధవి. సో ఏంటి అంటే మనకున్న ఆ చిన్న స్వాతంత్రం అనేది మనం మంచి చాయిస్ తీసుకున్నామా చెడు చాయిస్ తీసుకున్నామా అనేది డిపెండ్ అవుతుంది. అంటే ఏంటంటే చెడు చాయిస్ తీసుకోవడం వల్ల అది ఒక తప్పిదం అవ్వదు, కానీ కొంచెం టైం పడుతుంది. అదే మనం అంటాం, సరే నేను ఎంతో పిలుస్తున్నానండి, లేదా మన బెస్ట్ ఫ్రెండే ఉంది, నేను ఇన్ని మాలలు జపం చేస్తున్నాను, తన్ని చేయమంటే చూద్దాంలే చూద్దాంలే అని అంటుంది, కానీ తను పడే బాధలు నేను చూడలేకపోతున్నాను అని అనుకుంటామా లేదా మనం. ఎవరైనా మనకు బాగా దగ్గరగా మనసుకు దగ్గర ఉన్న వాళ్ళు బాధలు పడుతున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పిన వెంటనే వింటారా మాతాజీ ప్రభు, జపం చెయ్యి, నామ సంకీర్తన చెయ్యి, లేదా పుస్తకాలు చదువు. ఎందుకంటే మనకే ఎంతో టైం పట్టింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది కృష్ణుడి యొక్క కృప ఉంది అక్కడ. అది బాహ్యంగా ఉందా అంతర్లీనంగా ఉందా అని తెలుసుకోవడానికి మనకి శాస్త్ర అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత కూడా దేని మీద డిపెండ్ అవుతుంది, మన ఆత్మ తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అవుతుంది. సో అంటే ఇక్కడ మనము దీన్నే అజామిలుడికిను భరత మహారాజ్కి కలుపుదాం. సో అజామిలుడు ఏంటి, ఒక్కటే ఒక చిన్న కృప ఇచ్చారు. ఏ విధంగా, ఆయనకి నరకం కలగకుండా ఆయన సేవ చేసుకునే దాన్ని బట్టి ఆయన ఆ చిన్న మంచి కర్మ ఇంకా మంచి మంచి కర్మలకి వెళ్ళింది, అవునా కాదా. అంటే ఆయన భక్తి చేసుకునే ఒక దోవ చూపించారు కాబట్టి దాన్నే సాధన చేసుకుంటూ వెళ్ళారు. మరి ఇప్పుడు జడాభరతుడి గురించి వద్దాం. ఆయన చేసిన తప్పు ఏంటి, తప్పు అంటే ఆయన దృష్టిలో అది కరెక్టే. ఎందుకు అంటే మోహం, తల్లి జింక మీద మోహం, తల్లి చనిపోయిన ఒక అనే జింక పిల్లని దయ. చేరదీయడం, దయ. సో ఆ దయ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, భరత మహారాజు మామూలుగానే ఆయన ఒక క్షత్రియుడు, ఆయన యొక్క ధర్మమే కాపాడడం, ప్రొటెక్ట్ రక్షణ. చేయడం, అవునా కాదా. సో ఆయన అంత రాజ్యంలో ఉండి ఇప్పుడు ఒక రాజు ప్లేస్ లో ఆలోచిద్దాము, ఆయన ఒక జింక పిల్లను కాదు, కావాలంటే అరణ్యాలే దత్తత తీసుకొని అన్ని జింక పిల్లల్ని కాపాడొచ్చు, అవునా కదా. సరే ఇక్కడ మాయ ఎలా ఆడుకుందో చూడండి ఇద్దరితోనూ. అజామిలుడితో ఇప్పుడు అజామిలుడు ఏ విధంగా అయితే దిగజారాడో ఒక చూడకూడని దృశ్యం చూసినప్పుడు, అదే దృశ్యము భరత మహారాజ్ చూసుంటే కలత చెందేవాడా, ఆయన ఇంద్రియ నిగ్రహం కోల్పోయేవాడా. లేదు మాతాజీ. లేదు కదా. ఆయన స్వతహానే ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయన అటువంటి వైపు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయేవాడు కాదు. ఆయనదేంటో ఆయన ధర్మం ఆయనకి తెలుసు కాబట్టి, అవునా. సో మనకి ఎప్పుడైతే శాస్త్రాలు ఇటువంటి కథలు చెబుతాయో ఆ కథలని జనరల్ గా ఒక చిన్న సంఘటన ద్వారా బేస్ చేసుకొని మనం అర్థం చేసుకోకూడదు. మొత్తం అంతా కూడా అంటే ఏంటి అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పేది వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జడాభరతుడు ఆ జింక పిల్ల మీద దయ కలిగింది, అవునా. పాపం దాన్ని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని. ఇక ఆ దయ కాస్త దాన్ని కాపాడుకోవడం, దానికి టైంకి ఫుడ్ పెట్టడం, అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అని చింతన పెంచుకోవడం, అలా రిపిటేటివ్ గా యాడ్ అవుతూ ఇంకా ఏం చేశారు, తప్పుడు చేయలేదు కానీ చాయిస్ అనేది తప్పైంది. ఆయన ఎందుకు వచ్చారు మొత్తం రాజ్యం వదిలేసి,
జపం చేసుకోవడానికి లేదా సాధన చేయడానికి. కానీ ఆ సాధన అనేది పక్కన పడిపోయి చేయకూడనివి అంటే ఇప్పుడు సాధనతో కంపేర్ చేస్తే దాన్ని కాపాడడం అనేది చాలా చిన్న విషయం. అవునా కాదా? ఆ చిన్న విషయాలే ఎక్కువ చేసుకుంటా వెళ్ళిపోవడం వల్ల ఆయనకి ఎక్కువ జన్మలు పట్టింది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే ఆ చిన్న 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 కర్మలే చేయకూడని కర్మలు అని అంటున్నారు అనమాట. అర్థమైందా మాతాజీ ప్రభు? ఇంటర్నల్ గా మనకి వచ్చిన అంటే ఏంటంటే దేవుడి యొక్క కృప ఇక్కడ మూడో అంశానికి వద్దాం మనం. కృష్ణుని యొక్క కృప మనకి పాత కర్మల్ని చెరిపేయదు, కానీ మనకి ఎటువంటి శక్తిని కల్పిస్తుంది అంటే మనము ఏదైతే జరుగుతున్నాయో వాటికి మనం ఎలా స్పందిస్తున్నాము, స్పంద ఆ స్పందన మరియు ఆ చర్యలకి మనం ఎలా తీసుకుంటున్నాము అనేదే చాలా ఇంపార్టెంట్. అంటే ఆ కృపకి మన రెస్పాన్స్ ఎలా ఉంది. అంటే అర్థమైందా మాతాజీ చెప్పండి పా మాతాజీ. పాత కర్మలు పాత కర్మలు తీసుకుంటారు అని చెప్తున్నారు కదా మాతాజీ. కొత్త పాత కర్మలు పాత ఉమ్, చెప్పండి మాతాజీ. పాత కర్మలు జనరల్ గా కృప ఇవ్వడం వల్ల పోతాయి. తిరిగిపోతాయి అని అంటున్నాం, అవునా? కానీ కొత్త కానీ కర్మలు చేసినప్పుడు మనము చేతనతో చేయాలి. అంటే మళ్ళీ కృష్ణకి మళ్ళీ చేసాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ అన్ని ఇచ్చాం గురువుకి, మనం అన్ని ఉమ్, అప్పచెప్పాం, మళ్ళీ కొత్తవి కూడా కర్మలు మంచి కర్మలే ఉండాలి. సత్కర్మలు అని ఏమైనా ఇలాంటి కర్మలు ఉంటే అవి తప్పు అని చెప్తున్నారు మాతాజీ. ఆ అది చేసేటప్పుడు అవి గనక కొత్త కర్మలు ఆలోచించాలి. మంచి కర్మలు కావనుకోండి, ఆ ఆ ఉన్న ఇది ఇవాళ చేసిన కర్మ రేపటికి నాకు పాత కర్మే అవుతుందిగా. అవును మాతాజీ. ఆ పాత కర్మ అంటే అక్కడ వరకు జీరో అయిపోయినా సరే తర్వాత తర్వాత చేసేటప్పటికి మనం ఎప్పుడైతే ఈ వర్తమానంలోంచి భవిష్యత్తుకి వెళ్తామో ఉమ్. పూర్వకాలంలోవి అయిపోయినాయి. సో ఈ వర్తమానంలో చేసేవన్నీ కూడా నేను జాగ్రత్తగా చేయకపోతే ఇవి అనేవి చెరగవు. ఇవాళ జరగవు. వర్తమానంలో నేను చేసిన కర్మలు అలాగే ఉంటాయి. అదే అదే ఓకే. సో ఏంటి అంటే మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి అంటే చేసే కర్మలు ఎటువంటి స్వభావంతో ఎటువంటి ఆ ఆయన మనకి ఆ కృప ఏ విధంగా ఇస్తున్నారు అంటే ఆ కృప ద్వారా మనము చేసే కర్మల వందు ఎలా రియాక్ట్ అవుతున్నాము, మన స్పందన ఎలా ఉంది, వాటి మీద రెస్పాన్స్ వాటి తాలూకా సంబంధించి మనం వాటిని ఎలా స్వీకరిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అంటే ఏంటంటే ఆయన పాత కర్మలు చెరపరు అంటే పాత జన్మవి కాదు, ఈ జన్మలో ఈ జన్మ ఆ లేదా వర్తమానం మనం భవిష్యత్తులోకి వెళ్ళేటప్పటికి ఈ వర్తమానం పాతదవుతుంది తప్ప కాబట్టి ఈ పాత కర్మలు చెరగవు. మాతాజీ, ఇది దీక్ష తీసుకుంటేనే కదా మాతాజీ మరి తీసుకోకపోయినా వర్తిస్తుంది పోయినా మాతాజీ. వస్తుంది మాతాజీ. వస్తది ఓకే. మాతాజీ. మనం ఏమనుకుంటున్నాము ఈ సాధన భక్తి ద్వారా పాతవి చెరిప వేసుకుందామనే కదా అనుకుంటున్నాము. అవును మాతాజీ. సో మరి ఖచ్చితంగా అప్లై అవుతుంది కదా దీక్ష తీసుకున్న అవుతుంది. వారికనే కాదు. సో ఏవైతే ఓకే. ఇప్పుడు మనం చేసే మంచి కర్మల వల్ల చిన్నగా ఆ కర్మలన్నీ బ్యాలెన్స్ అవుతూ అవుతూ వస్తాయి. ఓకే. అవుతూ అవుతూ వస్తున్నప్పుడు మనం ఏమంటామంటే నేను చేసేదంతా చేసేస్తాను లాస్ట్ లో నారాయణ అని అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్ది చెప్పారు ప్రభుజీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజ్ కి తెలుసు 7 రోజుల్లో ఆయన చనిపోతున్నారు అని. అప్పుడు సుఖదేవ్ గోస్వామితో భాగవత ప్రవాహం చేయాల్సిన అవసరం శ్రవణం లేదు, భాగవత చేయించుకుంటారు. పారాయణ చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏమనొచ్చు నేను చాలా మంచి భక్తుడిని కాబట్టి ఆ పాము ఎప్పుడైతే వచ్చి కాటేస్తుందో అప్పుడు నేను గట్టిగా నారాయణ అనేస్తానంటే సరిపోతుందా? అప్పుడు నాకు ఆ బాధ తెలియదులే అని అంటే ఆయన ఆ 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రులు నిద్రాహారాలు వినియోగించు మానేసి ఆ అప్పుడు ఆయన ఆ సాధనలో అంత నిమగ్నం అయ్యారు కాబట్టి బాహ్యంగా అంతర్లీనంగా మంచి కర్మలు చేశారు కాబట్టే ఆయనకి అంత్యంలో ముక్తి లభించింది. ఆ పాము కాటు యొక్క ఎఫెక్ట్ తెలియలేదు ఆయనకి, ఆ నొప్పి అనేది చెప్తున్నారు. ఎందుకంటే అప్పటికే ఆయన యొక్క ఆత్మ మోక్షాన్ని పొందింది అని. అంతే సింపుల్ మాతాజీ. ఇదే అంటే సముద్రంలో మునుగుతాం, గంగలో మునుగుతాం, అన్ని ఉమ్. పోతాయి పాపాలు అని మళ్ళీ బయటకు వచ్చి చేసాము అంటే దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ అందులో ఆ మునిగి బయటకు వచ్చాము అని అంటే అన్ని మళ్ళీ కరెక్ట్ గా ఉండాలి అని చెప్తారు కదా మాతాజీ. అవును, అట్లాగే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని రిలేట్ చేసుకోవాలి. ఎస్ మాతాజీ. సో ఏంటంటే ఇంకా మనం చెప్పాలి అంటే ఈ ఇద్దరికి కృప ఉంది, అజామిలుడికి గాని జడాభరతుడికి గాని. అజామిలుడికి ఏంటంటే ఒక మంచి కర్మ ఇచ్చారు, దాని ద్వారా ఆయన మంచి ఉన్నతిని పొందారు. సో మరి జడాభరతుడికి ఇవ్వలేదా అంటే ఇచ్చారు. ఏ రూపంగా ఇచ్చారు అంటే పూర్వజన్మ జ్ఞప్తికి ఉండేలాగా.
ఆయనకి కృప ఇచ్చారు. అంటే ఏంటి, ఈయనకేమో పాత కర్మలు తీసేశారు. ఈయనకేంటి, ఈయన ఏవైతే పూర్వజన్మ ప్రజెంట్ కర్మలు ఏవైతే చేశారో అవి మంచిగా చేసేలాగా చేశారు. అంతేనా కదా? సో మంచి అంటే కర్మలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది మాతాజీ ఆ కృప. అది అర్థం అది అవ్వాలి ఇప్పుడు అంటే అందరికి ఒకలా ఉండదు కృప. భగవంతుడు ఉమ్, ఎవరికి ఏ విధంగా ఇస్తారు అనేది మనం ఇచ్చేసుకోవాలి మాతాజీ. ఆ అది ఎప్పుడు అర్థమవుతుంది మనకి ఏ రకంగా కృప ఉన్నది అనేది శాస్త్ర అధ్యయనం ద్వారా సాధన, మాత్రమే. శాస్త్రోధ్యాయం. సాధన చేస్తూ ఉండాలి, సేవ చేస్తూ ఉండాలి. అలాగే మన ఈ నిరంతరంగా మనం శాస్త్ర అధ్యయనం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఓకే. శాస్త్రాలు చదివినప్పుడే మనకి ఏ కథ నుంచి మనం ఏం తీసుకోవాలి, అక్కడ తత్వం ఏంటి, అక్కడ జరిగిన వెనకాల ఆ, లీల ఏంటి అనేది కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. క్లియర్ మాతాజీ ప్రభు, హరే కృష్ణ. సో ఆ కృష్ణుడి యొక్క మాతాజీ కృప. మాతాజీ ఒక్కసారి మాతాజీ మళ్ళీ ఫైనల్ పాయింట్స్ చెప్పండి మాతాజీ. కొంచెం కొంచెం కన్ఫ్యూజ్ గా ఉందిగా, ఒకసారి మీరు డిస్కస్ చేసిన పాయింట్స్ చెప్పండి మాతాజీ. ఫైనల్ గా మనం ఇవాళ క్లాస్ లో ఏం డిస్కస్ చేసాము అంటే కృష్ణుడి యొక్క కృప క్షమ రూపంలో ఎలా తెలుసుకున్నాం, క్షమ రూపంలో ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చూసాము. 3 రకాలుగా చూసాం. ఒకటి, ఆ కృష్ణుడి యొక్క క్షమ మానవుల యొక్క క్షమ ఒకేలాగా ఉంటే మానవుడి యొక్క క్షమ ఎలా ఉంటుంది, ఆ పరిస్థితుల్ని బట్టి, లేదా మనకి ఎవరైతే బాధను కలిగించారో, మనకి ఎవరైతే బాధను కలిగించారో వాళ్ళతో మనం ఎప్పుడూ కూడా మళ్ళీ వాళ్ళ మీద నమ్మకం అనేది పెట్టుకోము. వాళ్ళతో కలిసి ఎటువంటి పునర్బంధం అనేది ఏర్పరచుకోవడానికి అస్సలు ఆసక్తి చూపించము. అది ఏదైతే బాధ కలిగించే పరిస్థితి జరిగిందో ఆ సిట్యుయేషన్ కి 2 విధాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి, తప్పని తెలిసినా చేశారు కాబట్టి మనం చేసేదేమీ లేదు వాళ్ళ పరంగా, లేదా ఆ పరిస్థితి అలా వచ్చింది. రెండవది, ఆ పరిస్థితి తప్ప ఒప్ప చేయడం, ఆ కష్టం కలిగించడం తప్ప ఒప్ప అనే ఆలోచన లేకుండా కూడా జరగచ్చు సిట్యుయేషన్స్. అసలు ఈ 2 కాకుండా హై లెవెల్ ఏంటి అంటే అసలు వాళ్ళు చేసిన దానికి అది నా కర్మానుసారమే నేను అనుభవిస్తున్నాను అని తీసేసుకుంటే అసలు ఎటువంటి గోల ఉండదు. క్షమాపణ అనే కాన్సెప్టే వెళ్ళాం అప్పుడు. అసలు మామూలుగా ఇప్పుడు సెకండ్ ఏంటి అంటే కృష్ణుడి యొక్క కృప ఎలా ఇస్తారు, బయట బాహ్యంగా రావచ్చు, లేదా అంతర్లీనంగా రావచ్చు. బాహ్యంగా ఎలా వస్తుంది మనకి, అసోసియేషన్ వల్ల, లేదా మనకున్న పైన సీనియర్ వైష్ణవ లేదా గురువుల యొక్క ఆదేశాలు పాటించడం వల్ల మనకి బాహ్యంగా మంచి కర్మలు చేయగలుగుతాము. మనం కృప అనేది ఏమని మాట్లాడుతున్నామంటే పాత కర్మలు క్యాన్సిల్ చేయడం లేదా జీరో అవడం అని మాట్లాడుకున్నప్పుడు, చేసే కొత్త కర్మలు ఏ విధంగా మంచి కర్మలు చేయాలి అని అనుకున్నప్పుడు బాహ్యంగా జరుగుతుంది మనకి కర్మలు, అంతర్లీనంగా కూడా కర్మలు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బాహ్యంగా మంచి కర్మలు ఎలా చేయగలుగుతాము, డివోటీస్ అసోసియేషన్ లో భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల, లేదు అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం భక్తులతో నిండేలాగా, లేదా భగవద్ధామంలో ఉండేలాగా, అంటే దేవాలయాలని మాట్లాడుతున్నాం. మరి అంతర్లీనంగా ఎలాగా అనేటప్పటికీ మనము సూక్ష్మ శరీరం గురించి మాట్లాడుతున్నాం. మనస్సు మరియు బుద్ధి. మనస్సుకి ఏ విధంగా మంచి కర్మలు చేయాలి అంటే అది శుద్ధీకరించబడినప్పుడు మాత్రమే. అదే బుద్ధి ఎలాగా అంటే సంపూర్ణ విశ్వాసం ఇవ్వడం వల్ల, లేదా దృఢ నిశ్చయం వల్ల. దీనికే మనం కాంబినేషన్స్ ఇస్తామన్నమాట. మనస్సు బుద్ధి మంచిగా ఉంటే చక్కగా మనకి మంచి ముక్తి లభిస్తుంది. అదే 2 లేవనుకోండి మన పరిస్థితి అధోగతి పాలవుతుంది. లేదు, మనస్సు ఉంటుంది గాని బుద్ధి ఉండట్లేదు అనేదే మనము ఏం చేస్తున్నాం, మన ప్రస్తుత పరిస్థితి టార్మెంటేషన్. మనస్సు ఉంటుంది కానీ బుద్ధి ఉండదు అనేటప్పటికీ మాది చాలా రేర్ కండిషన్ అన్నమాట. మనసులో ఉంటది కానీ చేయబుద్ధి కాదు. అదే నాకు తెలిసినా నేను చెయ్యట్లేదు అనేది మనము టార్మెంటింగ్, అంటే మనం ఎప్పుడు బాధపడేది. చాలా మంది ఇందులో ఉంటాం అనమాట. అంటే ఏంటి, ఆ బుద్ధికి తెలుసు కానీ మనసు ఒప్పుకోదు అనమాట. దీనికే ఎగ్జాంపుల్ చాప్టర్ 6 లో మనం రిఫర్ చేసాం. 6.25 to 27 శ్లోకాలు దీన్ని బాగా ధృవీకరిస్తున్నాయి అనమాట. ఎప్పుడైతే మనం అనుకుంటాం బాహ్యంగా ఇస్తున్నారు, అంతర్లీనంగా ఇస్తున్నారు, కానీ ఎవరు డిసైడ్ చేయాలి, ఏదైతే మన ఆత్మ పరమాత్మ నుంచి వీడిపోయి వచ్చిందో చిన్న స్వాతంత్రం కారణంగా, ఆ స్వాతంత్రమే ఈ మంచి చాయిస్ తీసుకుంటావా చెడు చాయిస్ తీసుకుంటావా అనేది డిటర్మిన్ చేస్తది. కాబట్టే మూడోది ఏంటి అంటే ఆ కృప మన పాత కర్మల్ని చెరపడం అనేది కాదు ముఖ్యము, మన ప్రజెంట్ కర్మల్ని ఎలా గుమిగూడుకుంటున్నాము, ఈ ప్రజెంట్ కర్మలకి లేదా మనం చేసే యాక్టివిటీస్ కి మనము ఎలా రియాక్ట్ అవుతున్నాము. మంచి చాయిస్ తీసుకొని
రియాక్ట్ అవుతున్నామా లేదా చెడు చాయిస్ తీసుకొని రియాక్ట్ అవుతున్నామా అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞప్తికి ఉంచుకోవాలి. తద్వారా మనకి మంచి చాయిసా లేదా చెడు చాయిసా ఎప్పుడు తీసుకోగలుగుతాము? మనము మంచి శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు మాత్రమే. క్లియరా మాతాజీ ప్రభుజీ? హరే కృష్ణ. సో ఏదైనా తెలిసి తెలియక తీసుకున్న ఓకే ఎగ్జాంపుల్స్ వల్ల ఎవరైనా నొప్పించుంటే నన్ను క్షమించాలి. ఏదన్నా అర్థమైంది అంటే అది గురు కృష్ణ వైష్ణవ కృప మాత్రమే. సో ఏదైనా హరే అర్థం కృష్ణ కాలేదంటే అది పూర్తిగా నా అజ్ఞానం మాత్రమే. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ సో మచ్ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ వాంఛాకల్పతరుభ్యశ్చ ఇప్పుడు కృపా ఆరాధన సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, समावेत भक्त बृंद की जय, श्रील జై प्रभुपाद की जय, श्रील गुरुदेव की జై जय, निताय गौर हरि हरि बोल. హరి హరి कला